సో ముందు మనం ఇక్కడ కెప్టెన్ నుంచే స్టార్ట్ చేసేద్దాం. ఫాస్ట్గా కూడా అందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కాబట్టి. సో అనిత అంటూ ఒక వైబ్ అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు పార్ట్ 3 కూడా అదే వైబ్ కంటిన్యూ అవుతోంది. సో ఇప్పుడు మన నాగరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సురేందర్ అన్న. మీరు రాకముందుకు నా స్పీచ్ వస్తే బాగుండేమో అనిపించింది. మీరు తొందరగా చేసేళ్ళు, ఎందుకంటే మళ్ళీ భయం స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ. మాకు ఇక్కడికి పెద్ద దిక్కుగా విచ్చేసిన మా శ్రీశైలం యాదవ్ అన్నకు, మా కపిల్ రాజు అన్నకు, మా మధుప్రియ చెల్లి, మా మమత చెల్లి, మా రామన్న, ఎక్స్పెషల్లీ మా వరంగల్ సీనన్న, మా నల్గొండ గద్దర్ అన్న, మా బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న, బోలే అన్న, ఇట్లా నేను పేరు అందరి పేర్లు చెప్పుకుంటే నాకు ఇక్కడికి అసలు పిలవగానే నా అనిత పాట మీద నా మీద అభిమానంతో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. వరంగల్ నుంచి ఎక్స్పెషల్లీ నా కోసం దూరం నుంచి వచ్చిన నా మిత్రులు, హైదరాబాద్ నుంచి కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో చాలామంది వచ్చారు. ఉషక్క, థ్యాంక్ యూ సో మచ్. కిట్టు, పవన్, థ్యాంక్ యూ. ఒక 20 సంవత్సరాల క్రితం అనిత పాట పట్టుకొని ఫస్ట్ మిట్టపల్లి సురేందర్ అన్న దగ్గరికి వెళ్ళిన. 20 ఏళ్ళ క్రితం ఎల్లంపల్లి అన్న వాళ్ళ ఇంటికి. అన్నప్పుడు ఒకటే చెప్పాడు, అరే తమ్ముడు, ఈ పాటతోటి నువ్వు పడితే దెబ్బలు బాగా పడతావు, లేకపోతే మంచి పేరు వస్తుందని చెప్పిండు. వాస్తవంగా దెబ్బలైతే పడలే, కానీ చాలా మంచి పేరు వచ్చింది. ఇదే ప్రసాద్ ల్యాబ్లో నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అని చెప్పేసి నా పేరు మీద సినిమా చేస్తే రామనాయుడు గారి చేతుల మీద నుంచి ఆడియో ఫంక్షన్ జరిగింది ఇదే ప్రసాద్ ల్యాబ్లో. ఆ రోజులు మళ్ళీ గుర్తొచ్చినాయి నాకు. ఈ స్టేజ్ మీద ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డా అంటే అది ఇద్దరు కారణం. ఒకరు మా మిస్సెస్, రెండోది మా సందీప మేడం. ఎందుకంటే 20 సంవత్సరాల అనిత పాట సెలబ్రేషన్స్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది. నా దగ్గర అంటే ఒక పాట చేయాలంటే ఒక ప్రొడ్యూసర్ మంచి వాళ్ళై ఉండాలి. అసలు సూపర్, మాకు ఏది కావాలన్నా మేడం అరేంజ్ చేసేళ్ళు. ఒక భార్య ఇప్పటికీ అంటే ఒక 15 ఏళ్ళు అవుతుంది మాకు పెళ్ళయి. మా మిస్సెస్ దేవిక ఒకసారి పైకి రావాలి, దా ఎట్లా అంటే ఏ ఇంట్లో ఏ భార్య ఒప్పుకోదు ఒక అమ్మాయి మీద, ఎప్పుడో లవ్ చేసిన అమ్మాయి పేరు మీద మళ్ళీ పార్ట్ 1, 2, 3 అని పాటలు. అంటే ఇప్పుడు 1, 2, 3, 4 అని రాస్తా అంటే అసలు ఏ మిస్సెస్ ఒప్పుకోదు. కానీ మా మిస్సెస్ ఏంటంటే బేసిక్గా తనకు తెలుసు, ఆ స్టోరీ తెలుసు, నా పాట తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి చాలా సపోర్ట్ చేసింది. ఇంకో విషయం, నేను ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత అవకాశాల కోసం తిరుగుతున్న క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డా. ఒకానొక టైంలో మీ సోషల్ మీడియా ఛానల్స్ అందరు కలిసి నా పిల్లలు వాళ్ళిద్దరికి మాటలు రావు, నా పిల్లలు స్టేజ్ మీదకి రమ్మని, ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు డెఫ్ అండ్ డమ్, వాళ్ళిద్దరికి మాటలు రావు, చెవులు వినబడాయి. అసలు ఘోరం, ఎంతోమంది హెల్ప్ చేసేళ్ళు. నేను అసలు అంటే ఒక సూసైడ్ దాకా వెళ్ళి మళ్ళీ ఏంటంటే ఇక్కడ దాకా వచ్చినాం అంటే వీళ్ళు లేకపోతే నేను ఉండకపోతే, ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ చేసి అసలు ఘోరం అసలు. ఇంకొకటి, మా తమ్ముడు కృష్ణంరాజు ఇక్కడే ఉన్నాడు, మా ఓన్ బ్రదర్. మా అమ్మ నాన్న వచ్చిండు, అక్కడ కూర్చున్నారు వాళ్ళందరూ. మా అత్త మామ వచ్చిళ్ళు, అందరు ఉన్నారు. చిన్ను ఎక్కడ ఉంది ఒకసారి స్టేజ్ మీద పంపండి, ఈ పాటలో యాక్ట్ చేసేది అసలు సూపర్. అసలు చిన్ను ఎక్కడుంది? థ్యాంక్ యూ సో మచ్. అసలు నన్ను బ్లెస్ చేయడానికి ఎక్కువసేపు మాట్లాడిన, ఎందుకంటే టైం లేదు కాబట్టి. థ్యాంక్ యూ చిన్న శ్రీశైలం యాదవ్ అన్న, అడగగానే వచ్చిళ్ళు. అసలు ఇక్కడ ఉన్నోళ్ళు, అసలు సునీతారెడ్డి మేడం కావచ్చు, బషీర్ అన్న, ఇంకా ఎక్కువ ఇక్కడ నేను ఏంటంటే కొన్ని పేర్లు మర్చిపోతున్నా. గరుగుల వెంకటేశం గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలండి, చాలా సపోర్ట్ చేసిండు అన్నయ్య. అలాగే మా రౌడీ సింగర్ శ్రావణ్ డైమండ్, ప్రతి ఒక్కరు, అమ్మ నాన్న పవన్ కళ్యాణ్. సార్ ఏమనుకోకుండా ఈ పాట ప్లే చేద్దామంటే వాళ్ళు యూట్యూబ్లో ఉన్నది ప్లే కాదట, పెన్ డ్రైవ్ కావాలన్నారు. అలాగే మా సీతక్క బంగ్లా టీం వచ్చింది, సీతక్క బంగ్లా శేఖర్ అన్న టీం, మా మ్యాడీ అన్న, అక్కయ్య వాళ్ళు అందరూ వచ్చిళ్ళు, అవన్నీ అక్క వాళ్ళు. ఎవరిని నేను పేరున అసలు నేను అందరినీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత మంచి ఏంటంటే నేను బ్రతికున్నన్ని రోజులు అనిత పాట మీద 5 ఏళ్ళ కోటో 10 ఏళ్ళ కోటో హ్యారీ పోటర్ లాగా రాస్తా. నిజంగా సురేందర్ అన్న నాకు థ్యాంక్ యూ. రామరోతడన్న వచ్చినందుకు ప్రతి ఒక్కరికి, మళ్ళీ బోలే అన్న పేరున ఎవరైనా, నజీం చాలా బాగా చేసిన, కళ్యాణ్ అన్న నిజంగా అసలు
నాకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఎక్స్పెషల్లీ నేను ఒకరి గురించి చెప్తా. నన్ను ఈ పాటను దగ్గరుండి రాపించిన వ్యక్తి ఒకరు ఉన్నారు. నేను ఈ పాటను ఒక వేరే రకంగా రాసుకొని వెళ్తే, లేదన్న అనిత పాట అనేది ఒక ఫ్యామిలీ అంతా కూర్చుని అది చూడాలి. ఇట్లా కాదన్న అనిత పాట అంటే దానికి ఒక చరిత్ర ఉన్నది. కాబట్టి ఇట్లా కాదని నేను రాసుకున్న కంటెంట్ అంతా చేంజ్ చేసి, బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న ఇట్రండి అన్న దగ్గరుండి నాతో కూర్చుండబెట్టి, నాతోటి ఒక వారం రోజులు కూర్చుండబెట్టి రాపించండి ఈ పాట. అందుకనే ఇంత బాగా వచ్చింది. నిజంగా అయితే మీకు నచ్చిందనే అనుకుంటాను. అసలు వాస్తవం. అసలు థ్యాంక్ యూ లక్ష్మణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం, సందీప మేడం ఎక్సలెంట్ మేడం. మీరు అసలు ఎట్లా అంటే భయపడ్డాం. ఏంటంటే బ్యాంక్ మేనేజర్ అంట, పూణేలో ఉంటుందంట, ప్రొడ్యూస్ చేస్తుందంట, మరి యాక్టర్ అంటే చేసిన యాడ్ షూట్ చేస్తుంది. అసలు ఎంత మమ్మల్ని మా టీం వాళ్ళందరినీ ఎంత బాగా సపోర్ట్ చేసిందో. ఇంకా అసలు అనిల్ ఆరు డిఓపి చాలా బాగా అసలు మళ్ళీ తర్వాత అనిల్ ఆరు డిఓపి, శివకృష్ణ వెళ్తురు, ప్రతి ఒక్కరు చరణ్ అన్న ఇరగొట్టేసిండు. అసలు చరణ్ అన్న ఏంటంటే ఈ పాటకు చరణ్ ఏందని అందరు షాక్ అయ్యారు. అసలు వాస్తవం చరణ్ అన్న అదరగొట్టేసిండు. ఇంకా దీంట్లో ఈ టీంలో చాలామంది పేరున ప్రతి ఒక్కరు, మా వెంకటేష్ అన్న కావచ్చు, రాము కావచ్చు, ప్రతి ఒక్కరు చాలా బాగా చేసేళ్ళు. నజీం ఉన్నానో లేనో పాట చేయగానే, అన్న నేను హీరోగా చేసిన చిన్న క్యారెక్టర్ అంటే, లేదన్న మంచి రోల్ నువ్వు చేయాలంటే పాపం నజీం అన్న కూడా ఒప్పుకున్నాడు. ఆ అఖిల చెల్లె కూడా చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్. జూపాక శివ, వివి నాయక్ ఎక్స్పెషల్లీ థ్యాంక్ యూ. మన ఇంకా టీం మా పుల్యాల నరేష్, వరంగల్ టీముకు పేరు నా గోల్కొండ బుచ్చన్న, మహిమదన్ అన్న, చరణ్ అర్జున్ అన్న ఇంకా రాలేదా? మహిమదన్ అన్న ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ ఇంత గొప్పగా రావడానికి రవి కళ్యాణ్ అన్న ఒక చిన్న పని ఉండి, అర్జెంట్ పని ఉండి రాలేదు. రవి కళ్యాణ్ అన్న లేకపోతే నా అనిత పాట లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి కళ్యాణ్ అన్న లేడు. అది ఎందుకంటే అసలు అన్నుండి వేరే వైపు ఉండేది. థ్యాంక్ యూ రవణ, నీ సపోర్ట్ అసలు మేము మర్చిపోలేదు. ఎందుకంటే నాకు ఈసారి కొడుతున్నాం. మాకు పార్ట్ 2 విషయంలో చిన్నగా ఒక ఏదో రిథమ్ అది చేంజ్ చేసినందుకే కామెంట్లలో గట్టిగా వేసుకున్నారన్న. ఈసారి మాత్రం మనం వదిలిపెట్టద్దు, ఈసారి మంచిగా చేయాలి. ఎందుకంటే ఆ పాట నేను 20 years సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నా. కాబట్టి మీరందరూ దీన్ని గట్టిగా చేద్దామన్నా. అంటే ఆ మేడం కూడా 2 days షూట్ అని మారేడుమల్లికి వెళ్తే 4 days అయింది. అయినా కాదు నాగరాజ్ వచ్చేదాకా చేయండి అని చెప్పి, బడ్జెట్ కాడ కావచ్చు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇట్లా ఫంక్షన్ చేద్దాం మేడం అంటే, బయట పెడతాం మేడం అంటే, అద్దు ప్రొఫెషనల్గా ఉండాలి, ప్రజల లాభనే చేయండి, పెద్దోళ్ళని పిలవండి అని చెప్పేసి అసలు చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ అమ్మ నాన్న, థ్యాంక్ యూ అత్త మామ, థ్యాంక్ యూ మా మిస్సెస్ దేవిక, అందరికీ ఎక్స్పెషల్లీ థ్యాంక్ యూ శ్రావణ్ అన్న, స్పెషల్లీ థ్యాంక్ యూ రౌడీ సింగర్ అన్న. ఇంకా కొంతమంది పేర్లు మర్చిపోతున్నా, సారీ ఏమనుకోవద్దు. ఎందుకంటే నన్ను ఇష్టపడి నా కోసం ఇంత దూరం వచ్చిళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.